యువగల పాదయాత్రలో నిరుద్యోగ యువకుల్ని కలిశాను. మీరందరూ నన్ను కోరింది ఒకటే, గడిచిన 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి జరగలేదు, మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఉపాధ్యాయులుగా మమ్మల్ని నియమించమని మిమ్మల్ని అందరూ నన్ను కోరారు. ఆనాడు చెప్పా, ఓపిక పట్టండి, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద పెడతారని. సిబిఎన్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్. విద్యా వ్యవస్థలో మనం మార్పు తీసుకురావాలి. ఎంతసేపు ఫిన్లాండ్, ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మొత్తం చూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచి విద్య పైన శ్రద్ధ పెట్టాను. ఈ రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో అన్ని ఉద్యోగాలు నేను ఒక్కడనే ఇచ్చానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఒక కోరిక ఉంది, మీకు ఒక కోరిక ఉంది. మీ కోరిక ఉద్యోగం, అది తీరింది. నా కోరిక ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలి. అది విద్య వల్లనే సాధ్యం. ఆ బాధ్యత మీది.